ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము గత కొద్దిగా కాలము నుంచి కూడా బైబిల్లోని రాజుల చరిత్రలను పరిశీలన చేస్తూ ఉన్నాం. దానిలో భాగముగా మనము ఇశ్రాయేలు రాజుల చరిత్రలను పరిశీలన చేస్తూ ఉన్నాం. మీ ఎవరికైనా కూడా ఎన్నో రాజు దాకా వచ్చాము అనేది ఎన్నో రాజు దాకా వచ్చి ఉన్నాం. 13వ రాజు దాకా వచ్చి ఉన్నాం. ఆ రాజు పేరు ఏంటో చెప్పగలరా? యెరోబామా. రెండో యెరోబాము అనే రాజు దాకా మనము ధ్యానించాం. అయితే రెండో యెరోబాము ఎలాంటి వాడు అనేది ఒకవేళ మిమ్మల్ని అడిగినట్లయితే మీ స్పందన ఏమిటి? యెరోబాము ఎటువంటి వాడు అని ఒకవేళ మిమ్మల్ని అడిగినట్లయితే మంచివాడా చెడ్డవాడా? మనం చరిత్రను పరిశీలన చేసి మనము చరిత్రను ఒకవేళ పరిశీలన చేసినట్లయితే యెరోబాము గురించిన అధ్యయనాన్ని మనం గతంలో పరిశీలన చేసి ఉన్నాం. యెరోబాము అనే రాజుని చూసినట్లయితే మరి కొంత మంచిగాను కొంత చెడ్డగాను కనపడుతూ ఉంటాడు. అవును, మనుషులు కూడా ఒక్కోసారి ఎలా ఉంటారంటే కొంతవరకు చాలా మంచిగా ఉంటారు, కొంతవరకు చాలా చెడ్డవారిగా ఉంటూ ఉంటారు. అయితే యెరోబాము జీవితము కూడా మరి చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి తన జీవితము కూడా ఏమైపోయిందంటే ముగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ మనిషి అయినా కూడా జీవితంలో కొంతకాలము తర్వాత ఏమవ్వాల్సింది ఏంటంటే మరణించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే యెరోబాము రాజు కూడా ఏమయ్యాడంటే చనిపోవడం అనేది చూస్తూ ఉంటాం. చూడండి, రెండో రాజుల గ్రంథము 15వ అధ్యాయము. 15వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే యెరోబాము యొక్క జీవితం అనేది ముగింపబడిద్ది 14వ అధ్యాయం చివరిలో. మరి యెరోబాము యొక్క కుమారుడు ఎవరు అంటే జకర్యా. యెరోబాము యొక్క కుమారుడు ఎవరంటే జకర్యా. యెరోబాము తర్వాత ఎవరు రాజు అయ్యారంటే తన కుమారుడైన జకర్యా రాజు అయ్యాడు. అయితే జకర్యా రాజు అయిన తర్వాత మీరు పరిశీలన చేసినట్లయితే అతను ఎంతకాలము పరిపాలన చేశాడు అనేది చూసినట్లయితే 6 నెలలు మాత్రమే పరిపాలన చేయగలిగాడు. అయితే యెరోబాము మాత్రం ఎంతకాలం పరిపాలన చేశాడంటే 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ తన కుమారుడు అంతకాలం పరిపాలన చేయలేదు. దానికి గల కారణం ఏమిటి అంటే జకర్యాను చూడండి, 9వ వచనం చెప్తూ ఉన్నాడు. 8వ వచనము 9వ వచనం చదువుకుందాం. రెండో రాజుల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. అంటే ఈ జకర్యా అనే రాజు రాజ్యమును ఎంతకాలం పరిపాలన చేశాడంటే 6 నెలలు మాత్రమే. అయితే 6 నెలలు ఆ యొక్క పాలన చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఇతను ఎలాంటి వాడంటే 9వ వచనం చెప్తుందన్నమాట. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్టుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అయితే మీరు గమనించినట్లయితే యెరోబాము చాలా గొప్ప రాజు, 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే జకర్యా మాత్రం అంత గొప్పవాడు కాదు. అతని గురించి చెప్పుకోదగ్గ పాత్ర కూడా బైబిల్లో ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి జకర్యా నుంచి? ఈ జకర్యా వ్యక్తిత్వం ఏమిటి అంటే ఇతను కూడా ఎలాంటి వాడంట? ఇతను కూడా విగ్రహాలను పూజించే ఒక రాజే.
అయితే దేవుడు ఎప్పుడు కూడా విగ్రహాలను పూజించే రాజులను ఏం చేస్తూ ఉన్నాడంటే శిక్షిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క జకర్యా పరిస్థితి కూడా ఏమైపోయింది అంటే, ఈ జకర్యా ఎవరు అంటే యోహుకు పుట్టిన సంతానమే. దేవుడు యోహు అనే రాజుకి ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీ తరువాత 4 తరాల వారు నీకేమవుతారంటే రాజుగా ఉంటారు అని చెప్పారు. మనం చూద్దాం, చూడండి. యోహు యొక్క కుమారుడు ఎవరంటే యెహోవా యాహాజు. యెహోవా యాహాజు కుమారుడు ఎవరంటే యెహోవా యాషు. యెహోవా యాషు కుమారుడు ఎవరంటే యెరోబాము. యెరోబాము కుమారుడు ఎవరంటే జకర్యా. అంటే ఇప్పుడు 4వ సంతానం ఇది. అంటే ఇక్కడితో దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే యోహు సంతానము నుంచి రాజుని నిలబెట్టాలని ఆయన అనుకోలేదు. అయితే మీకు అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన ఎంతో కాలము ముందే ఏం చెప్పాడంటే, యోహు నీ సంతానములో 4 రాజులు అవుతారన్నారు. ఈ 4వ రాజు ఎవరంటే జకర్యా. అయితే ఈ రాజు ఏం చేసేవాడంటే బంగారు దూడలను ఆరాధించడంలో కూడా చాలా ఇష్టము కలిగి దానిని వ్యాప్తి చేసిన వాడుగా మనకు కనపడుతుందన్నమాట. మీరు పరిశీలన చేయండి. యోహుయే కానీ, యెహోవా యాహాజే కానీ, యెహోవా యాషుయే కానీ, యెరోబామే కానీ, ఇక్కడ జకర్యా కానీ, ఈ రాజులందరూ కూడా చేస్తున్న ప్రథమమైన తప్పు ఏమిటి అంటే దూడలను ఆరాధించడము. ఆ ఆరాధించడాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే శిక్షించాడు. అయితే ఇతను 6 నెలలు పరిపాలన చేశాడన్నారు కదా. 6 నెలల తర్వాత ఇతను ఏమైపోయాడంటే, మీరు పరిశీలన చేసినట్లయితే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్టుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. అయితే ఇతను కూడా ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే, మనం ఇంతక చెప్పినట్లుగా గతం వాళ్ళు చేసిన పాపములు ఇతను కూడా చేశాడు. అంటే గతం వాళ్ళు నడిచిన నడకలే ఇతను కూడా నడిచాడు. ఆ నడిచిన దానిని బట్టి చూడండి, అక్కడ చెప్తున్నాడు, యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూస్తుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయి. యెరోబాము జీవితం ఏమైందంటే కాలక్రమేణా మరణించాడు. కానీ జకర్యా జీవితము కాలక్రమేణా వృద్ధాప్యంలో ఆయన మరణం అనేది పొందలేదు. కొంత చరిత్ర కూడా ఏం చెప్తుంది అంటే, ఒకవేళ పరిశీలన చేసినట్లయితే జకర్యాతో యోహు యొక్క వంశమంతా కూడా అంతమైపోయింది. అంటే దేవుడు 4 తరాల వరకు దీవించాలనుకున్నాడు, 4 తరాల వరకు దీవించాడు. ఆ తర్వాత సంతానమే లేదు. అంటే జకర్యాకు పెళ్ళైనట్టే కానీ జకర్యాకు పిల్లలు ఉన్నట్లుగా మనం ఇక్కడ ఏమీ కూడా చూడడం లేదు. జకర్యా ఎలా చనిపోయాడు అంటే, షల్లూము అనే ఒక వ్యక్తి ఇతని మీద పడి జనులు అందరూ చూస్తుండగానే ఇతనిని ఏం చేశారంటే చంపేశాడు. అయితే ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాము, కొన్ని మరణాలు అంటే పుట్టుక మరణాలు ఎవరి వశం ఉన్నాయంటే దేవుని వశములో ఉన్నాయి. జకర్యాను దేవుడే ఏం చేశాడంటే షల్లూముని రేపి జకర్యాను హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో వాక్యానుసారంగా జీవించినట్లయితే మన తరాలు ఏమవుతాయంటే, మన కుటుంబాలు ఏమవుతాయంటే అభివృద్ధి పొందుతాయి. ఒకవేళ మన జీవితంలో మనము వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలను కానీ వాక్యానికి వ్యతిరేకమైన నడతలు కానీ నడిచినట్లయితే మన వంశములకు ఆయన ఏం చేస్తాడంటే ముగింపును పలికే అవకాశము కూడా ఉన్నది. అయితే దేవుడు ఇచ్చిన మాటను ఎక్కడా కూడా తప్పినట్లుగా మనమైతే చూడము. అయితే ఈ రాజుల గ్రంథము 15వ అధ్యాయానికి వచ్చేసేసరికి మీరు 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము
రెండో రాజుల గ్రంథము 15వ అధ్యాయము సిమిలర్గా కనపడుతుంది. ఎలా సిమిలర్గా అంటే మీరు గమనించండి, యెరోబాము మొట్టమొదటి రాజు ఎవరంట? ఇశ్రాయేలు రాజు మొట్టమొదటి రాజు ఎవరంటే యెరోబాము. ఆ యెరోబాము కొడుకు ఎవరంటే నాదాబు. ఆ నాదాబుని ఎవరు చంపేస్తారంటే బయెషా చంపేస్తారు. బయెషా కొడుకు ఎవరంటే ఏలాము. ఏలాముని ఎవరు చంపేస్తారంటే జిమ్రీ చంపేస్తాడు. అయితే ఈ పేర్లు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఒకటో రాజుల గ్రంథం 15వ అధ్యాయము, రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో రాజ్యము పరిస్థితులు చూసినట్లయితే పదవుల కోసం, అధికారము కోసం ఒకరిని ఒకళ్ళు ఏం చేసుకున్నారంటే చంపుకున్నారు. మీరు కూడా పరిశీలన చేయండి. ఒకవేళ మీకు ఒక పెద్ద ప్రశ్న వేస్తా. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక వ్యక్తి 6 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. ఎవరు చెప్పగలరా? నాదెండ్ల భాస్కర్. ఇంకా ఇతను కూడా గుంటూరు ఆయనే, రోసయ్య గారు. నాదెండ్ల భాస్కర్ గారు, రోసయ్య గారు, ఈ ఇరువురు కూడా ఎంతకాలం పరిపాలన చేశారు? 6 నెలలే. ఒకవేళ మీరు చరిత్రను పరిశీలన చేసినట్లయితే మొత్తం ముఖ్యమంత్రులు ఎంతమందో తెలుసా? ఆంధ్ర రాష్ట్రం మొదలుకొని ఇప్పటి వరకు 2024 వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో తెలుసా? ఒకవేళ విద్యార్థులు ఇళ్ళకి వెళ్ళి చదవండి, 19 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతి ముఖ్యమంత్రి కూడా తన టర్మ్లో ఎంతో కొంత సంపాదించుంటాడు. ఏమైనా తీసుకువెళ్ళిపోయాడా అనేది పరిశీలన చేయండి. ఎవరు కూడా ఏం చేయలేదంట, ఏది తీసుకువెళ్ళలేకపోయారు. అన్నిటినీ కూడా ఏం చేయాల్సి వచ్చింది? ఇక్కడే విడిచిపెట్టవలసి వచ్చింది. అది ఇక్కడ రాజుల కాలంలో కూడా యెరోబాము మొదలుకొని మరలా జకర్యా కాలం వరకు రాజులలో వీళ్ళు కూడా ఏం చేశారంటే అధికారం కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు, కానీ చివరికి పట్టుకుని ఏమీ కూడా ఏం చేయలేరంట, తీసుకుని వెళ్ళలేకపోయారు. ఇక్కడ దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మన జీవితంలో భయభక్తులు కలిగి ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే మానవ కోటికి ఇదియే విధి. ప్రతి మనిషి కూడా ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయన మాటలను వింటూ ఆయన మాటల ప్రకారముగా నీవును నేనును కూడా జీవించే వ్యక్తులుగా మనము ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలా నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబాన్ని, నీ తరాలను ఆయన ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. అలాగే ఇశ్రాయేలు రాజుల చరిత్రను కూడా మీరు పరిశీలన చేస్తున్నట్లయితే ఇక్కడ ఎన్నో రాజు అన్నారు? 14. ఇప్పుడు ఇతను ఎన్నో రాజు అయి ఉంటాడు? ఇతనే 14. ఇతను తర్వాత ఎంతమంది కనపడతారా అనే చరిత్రను మనం చూద్దాం. ఇతను 14 కదా, ఇంకా 5 రాజులు ఉన్నారు ఇశ్రాయేలులో. ఎంతమంది రాజులండి? 5. 14, 5, 19. 19 రాజులతో ఇశ్రాయేలు రాజుల చరిత్ర అంతా కూడా ముగింపబడింది. అయితే మన జీవితంలో కూడా కొంత సమయము దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఇశ్రాయేలు రాజ్యానికి కూడా దేవుడు ఎంతకాలం అవకాశం ఇచ్చాడంటే 19 రాజుల పరిపాలనకు అవకాశం ఇచ్చాడు. ఇంచుమించుగా 200 సంవత్సరాల అవకాశం అనేది ఇచ్చారు. ఎంత అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యెరోబాము చేసిన బంగారు దూడలకి నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమునే ప్రతి రాజు చేసుకుని వస్తున్నారు, కానీ దానిని ఎవరు కూడా ఏం చేయలేకపోయారంటే దాని నుంచి తప్పించుకోలేకపోయారు. మీకు చెప్పే కదా, జకర్యా రాజు అయ్యాడు. ఎంతకాలం పరిపాలన చేశాడు? 6 నెలలు పరిపాలన చేశాడు. 6 నెలలు పరిపాలన చేసిన తర్వాత రాజు అయింది ఎవరంటే షల్లూము. సరే, ఎంతో కష్టపడి ఇతన్ని చంపేశాడు కదా. చంపేసి ఎవరు రాజు అయ్యారు? ఇతను రాజు అయ్యాడు. అయితే ఇతను రాజు అయ్యి ఎంతకాలం పరిపాలన చేశాడంట? 1 నెల మాత్రమే పరిపాలన చేశాడు. నిజంగా ఒక్కోసారి మనం ఉదయం కూడా ధ్యానించాం. మనం కష్టపడి కొన్ని సంపాదించాలనుకుంటాం, కష్టపడి కొన్ని సాధించాలనుకుంటాం, కానీ దానిని తనివి తీరా ఆస్వాదించలేని పరిస్థితులు. ఎంతో కష్టపడి చంపేశాడు ఎవరిని? జకర్యాని. కానీ ఎంతకాలం పరిపాలన చేశాడంట? 1 నెల. మొట్టమొదటి కూడా చూడండి, ఏలాము రాజుని కూడా జిమ్రీ ఏం చేస్తాడంటే చంపేస్తాడు. చంపేసిన తర్వాత జిమ్రీ కూడా రాజ్యాన్ని ఎక్కువ కాలం ఏమీ
పరిపాలన చేయలేదు. అంటే మన జీవితంలో మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టి సంతోషమును సంపాదించుకుందామని అనుకుంటూ ఉంటాం, అధికారాన్ని సంపాదించుకుందామని అనుకుంటూ ఉంటాం. కానీ దానిని మనం ఏం చేయలేమంటే అనుభవించలేము అని ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడనమాట. చూడండి, 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలన ఆరంభించి షోమ్రోనులో 1 దినములు ఏలెను. ఎన్ని దినాలు ఏడాడంట? 1 దినాలు. ఎందుకు 1 దినాలు ఏలాడంటే, అక్కడ మీరు గమనించినట్లయితే కింద చెప్తూ ఉన్నాడన్నమాట. ఇతనిని చంపడానికి ఎవరు వచ్చారంటే మెనహేము వచ్చాడు. మెనహేము ఏం చేశాడంటే ఇతనును చంపేశాడన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే అధికారము కోసము ఒకరిని ఒకరు చంపుకొనుచున్న పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మరి పాత నిబంధన చరిత్ర అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ సంతోషమును పొందాలనుకున్న రాజులు ఎక్కడా కూడా ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. అయితే ఈ మెనహేము రాజు అయిన తర్వాత ఇతను ఎంతకాలం పరిపాలన చేశాడంటే 10 సంవత్సరాలు. జకర్యాని చంపింది ఎవరు? షల్లూము. ఈ షల్లూముని తర్వాత రాజు ఎవరయ్యారంట? ఈ మెనహేము రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మెనహేము గురించి పరిశీలన చేసినట్లయితే ఇతని జీవితంలో చాలా క్రూరమైన పనులు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మెనహేము ఎవరిని చంపి రాజు అయ్యాడు? షల్లూమును చంపేసి రాజు అయ్యాడు కదా. రాజు అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న డబ్బులతో ఇతర రాజులతో ఏం కుదుర్చుకున్నాడంటే పొత్తులు కుదుర్చుకున్నాడు. ఇశ్రాయేల్ రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఎవరంటే 1 అషూరు రాజ్యము, 2 సిరియా రాజ్యం. ఈ యొక్క మెనహేము ఏం చేశాడంటే మరి సిరియా రాజ్యముతో అతను పొత్తులు కుదుర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పొత్తులు కుదుర్చుకుని ఏం చేశాడు అంటే అషూరు రాజుకి ఎప్పుడు కూడా ధనాన్ని ఇస్తూ ఉండేవాడు. ఎందుకు ధనాన్ని ఇచ్చేవాడంటే స్నేహము కోసం. స్నేహం కోసము తన రాజ్యము మీదకి ఎవరు రాకుండా ఉండాలని ఏం చేసేవాడంటే అషూరు రాజుకి మెనహేము ఏం చేసేవాడంటే డబ్బులు ఇచ్చేవాడు. పాత నిబంధన కాలమే కాదు కానీ మీరు రాజుల చరిత్రలు ఒకవేళ సోషల్ పుస్తకాల్లో ఉంటాయి కదా, సామంత రాజులు ఏం చేయాలంటే ఇతర రాజులకి పెద్ద రాజులకి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కడితే ఏ ఇబ్బంది కూడా ఉండదు, కట్టకపోతే ఎంతో ప్రమాదము అనేది ఇతనికి అర్థమైంది. అర్థమైన తర్వాత అక్కడ 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. చదవండి. 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము చాలు. ఇక్కడ మీరు గమనించండి, యెరోబాము ఒక్కడు మాత్రమే 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. ఆ యెరోబాము పరిపాలన చేసిన తర్వాత జకరియా ఎంతకాలం పరిపాలన చేశాడు? 6 నెలలు. షల్లూము ఎంతకాలం పరిపాలన చేశారు? 1 నెల. అయితే ప్రజలందరూ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎవరో రాజు వాళ్ళకి అర్థం కావట్ల. ఒకరిని ఒకళ్ళు ఏం చేసుకుంటున్నారంట? ఒకరి మీద పడి ఒకరు చంపుకుంటూ ఉన్నారు. చంపుకుంటూ ఉన్నప్పుడు ఈ మెనహేము కూడా ఈ షల్లూమును చంపేయాడు కదా. చంపేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే తిర్సా పట్టణానికి వెళ్ళాడు. తిర్సా పట్టణాన్ని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ తిర్సా పట్టణం ఏమిటి అంటే షోమ్రోనుకి ఏంటంట రాజధాని. షోమ్రోనుకు రాజధాని మాత్రమే కాదు కానీ ఈ తిర్సా పట్టణమును గురించే మీరు పరిశీలన చేయండి. గొప్ప గొప్ప పరిస్థితులన్నీ కూడా అక్కడి నుంచే బయలుదేరేవి. కాబట్టి ఈ మెనహేము రాజులను చంపేసి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తిర్సాకి వెళ్ళిపోయాడు. తిర్సా ఏమిటి అంటే బోర్డర్ అన్నమాట.
బార్డర్. ఆ బార్డర్కి వెళ్ళినప్పుడు ఈ రాజు వస్తూ ఉండగా ప్రజలందరూ కూడా ఏం చేశారంటే తలుపులు వేసేసారు. తలుపులు వేసేసి రాజు వచ్చినప్పుడు తలుపులు తీయట్లా. ఈ రాజుకి కోపం వచ్చి ఏం చేశాడంటే ఆ తలుపులన్నిటినీ కూడా పగలకొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయం ముందుగానే ఎవరికి తెలుసు అంటే ఎలీషాకి తెలుసు. ఎలీషా కూడా ఏడుస్తూ ఉంటాడు. ఎలీషా ఏడుస్తూ ఉన్నప్పుడు హజాయేలు వచ్చి అడుగుతాడు. హజాయేలు వచ్చి ఏంటయ్యా నువ్వు ఏడుస్తున్నావంటే, భవిష్యత్తులో ఏమవుతుంది అంటే ఇశ్రాయేల్ ప్రజలు వారు చేస్తున్న పాపాలను బట్టి ఏమవుతారంటే చాలా హతమార్చబడతారు. హతమార్చబడ్డమే కాదు కానీ వాళ్ళు గర్భవతులైన స్త్రీలే కానీ వాళ్ళ ప్రజలే కానీ ఎన్నో వేదనలకు గురి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని ఎలీషా ప్రవక్త అక్కడ ఉన్న హజాయేలు రాజుకి తెలియజేస్తూ ఉంటాడన్నమాట. అయితే ప్రవక్తలకు ఎప్పుడు కూడా దేవుడు ఏం చేసేవాడంటే ముందుగానే దైవోపదేశాలను తెలియజేసేవాడు. ఎలీషా చెప్పిన మాటలే కానీ ప్రవక్తలు చెప్పిన మాటలే కానీ రాజులు ఎవరు కూడా ఏం చేయలేదంటే పట్టించుకోలేదు. రాజులు మాత్రమే కాదు కానీ జనాలు కూడా ఏం చేయలేదంటే పట్టించుకోలేదు. అయితే రాజులు జనులు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది చూసినట్లయితే వాళ్ళ జీవితంలో ఎంతో గడ్డు పరిస్థితులను వాళ్ళు చూస్తున్నట్లుగా ఎన్నో బాధలను వాళ్ళు అనుభవిస్తున్నట్లుగా మనం అక్కడ పరిశీలన అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన జీవితంలో కూడా మనము సుఖంగా బ్రతకాలి అని ఒకవేళ మనకి ఉద్దేశం ఉండినట్లయితే దేవుని మాటలకు మనం ఏం చేయాలంటే లోబడేవారిగా ఉండాలి. లోబడేవారిగా ఉండి మనము దేవుని మాటల ప్రకారముగా జీవించేవారిగా ఉండాలి. అలా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఒకవేళ అలాగూ కాకుండా మనము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని మాటలను వినకుండా ఆ మాటలను మనం మీరినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలలో రానున్న కాలంలో సమస్యలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనము నేర్చుకోవాల్సిన విషయము ఏమిటి అంటే దేవుని మాటలే కానీ దేవుని మాటలను బోధించే సేవకుల యొక్క వాక్యములనే కానీ మనము శ్రద్ధగా విని దాని ప్రకారంగా జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మెనహాము రాజు ఈ అందరి రాజులలో అంటే షల్లూము దగ్గర నుంచి షల్లూము మెనహ ఈ 5 రాజుల్లో కాస్త గొప్ప రాజు ఎవరంటే ఇతనే. దానికి గల కారణం ఏమిటి అంటే ఇతను తెలివిగా ముందేం చేశాడంటే రాజ్యమును స్థిరపరచుకోవడానికి చుట్టుపక్కల రాజుకి ముందే ఏం చేశాడు, ట్యాక్స్ పే చేసేసాడు. కాబట్టి శత్రువులతో ఏమి లేదు, భయం లేదు. అయితే ఇతను ఏం చేశాడంటే తన జీవితంలో మరి ప్రజలకి కూడా బుద్ధి నేర్పించాలని, అంటే రాజు అంటే భయం లేదు, డోర్ తీయమంటే తలుపులు ఎవరు కూడా తీయలేదు కదా, తీయలేదు కాబట్టి ఇతను అక్కడ ఏం చేశాడో మరలా చదువుదాం చూడండి. 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయం చదవండి, 16వ వచనము. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెనహాముకు వచ్చిన కోపానికి, నేను తలుపులు తీయమంటే వీళ్ళు తీయలేదని అతనికి వచ్చిన కోపానికి ఏం చేశాడంట, గర్భవతులను కూడా ఆయన విడిచిపెట్టకుండా గర్భములను చీల్చివేశాడు. ఈ మాట ముందుగా ప్రవక్తకి తెలుసా అంటే అవును తెలుసు. 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. హజాయేలు, నా ఏలిన వాడమైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతనిని అడగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. హజాయేలు అడుగుతున్నాడు, అయ్యా ఎలీషా ఎందుకు బాధపడుతున్నావని. ఎలీషా అంటే ఎవరు, ప్రవక్త. ప్రవక్త ఎందుకు బాధపడుతున్నాడంటే రాజులు దేవునికి లోబడడం లేదు, జనులు కూడా ఎవరికి లోబడడం లేదు, దేవునికి లోబడడం లేదు. ఆ లోబడకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను
నీవు కూల్చివేదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రార్చుచున్నాను అని తెలియజేస్తాడు. అంటే జరగబోయే విషయము ప్రవక్తకి తెలుసు కాబట్టి అతనికి ఏమొచ్చిందంట? కన్నీళ్ళు వచ్చాయి. మరి జరగబోయే విషయాలు ఈ రాజులకు తెలియదా అంటే తెలుసు. తెలిసినా కూడా ఈ రాజులు ఎలా నడుచుకున్నారంటే దేవుని విషయంలో మూర్ఖంగా నడుచుకున్నారు. కాబట్టి క్రైస్తవులు కూడా మన జీవితంలో మన ప్రవర్తన ఎప్పుడూ కూడా ఎలా ఉండకూడదంటే మూర్ఖులుగా ఉండకూడదు. అంటే తెలిసి తెలిసి మనం ఏం చేయకూడదంట? తప్పు చేయకూడదు. తెలిసి తెలిసి కూడా ఏం చేయకూడదంటే పొరపాట్లు అనేది చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే అన్ని విషయాలలో దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఒకవేళ లోబడకపోతే మీరు పరిశీలన చేసినట్లయితే రాజులు హతమైపోయారు, రాజుల యొక్క కుటుంబాలు హతమైపోయాయి, వాళ్ళ చరిత్రలన్నీ కూడా ఏమైపోయాయంట? ముగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మెనహేము యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఈ 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏం చేశారంటే గడగడలాడించాడు, కానీ రాజ్యంలో దేవుని వాక్యమును ఏం చేయలేదంట? తెలియజేయలేదు. చూడండి, అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అషూరు రాజు అయిన పూలు దేశం మీదకి రాగా మెనహేము 17వ వచనం నుంచి తనకు రాజ్యము స్థిరపరిచినట్లుగా పూలు చేత సంధి చేయించుకునవలెనని. అంటే పూలుకి ఏమర్థమైంది అంటే నేను బాగుండాలంటే, నేను రాజ్య పరిపాలన బాగా చేయాలంటే ఏ రాజుతో సంధి చేయాలనుకున్నాడు? అషూరు రాజైన పూలుతో సంధి చేయాలనుకున్నాడు. అంటే రాజ్యము స్థిరపడాలంటే ఇతర రాజుతో సంధి చేయాలనుకున్నాడు, కానీ నేను బాగుండాలంటే దేవునితో సంధి చేసుకోవాలన్న జ్ఞానం ఎవరిలో లేదు. అంటే ఇశ్రాయేలు రాజుల చరిత్రలను మీరు పరిశీలన చేయండి. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎలాగున్నాయంటే భౌతికంగానే ఉన్నాయి. భౌతికంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలు అనుదినము కూడా ఏమైపోయాయంటే నాశనం అయిపోయాయి. మీరు చూడండి, యెరోబాము, నాదాబు, బెయెషా, ఏలాము, జిమ్రి, ఒమ్రి, ఆహాబు, యెహోరాము, అహజ్యా, తర్వాత యోహు, యెహోవాయాహాజు, యెహోవాయాషు, యెరోబాము, జకర్యా, 14 రాజుల యొక్క ఆలోచనలు మీరు చూసినట్లయితే భౌతికంగా షమ్రోను రాజధానిని కట్టారు, తీర్సా రాజధాని కట్టారు, భౌతికమైన కట్టడాలు నిర్మించుకున్నారు, కానీ ఎవరు కూడా రాజ్యములో దేవుని వాక్యమును ఎవరు కూడా ప్రకటించలేదు. అంటే మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి తన జీవితంలో విజయవంతంగా సాధించాలి అంటే భౌతికంగా ఆలోచిస్తే గెలుస్తాడా? ఆత్మీయంగా ఆలోచిస్తే బాగుంటుందా? అంటే మనము కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే అనుదినం ప్రార్థనకు వస్తాం, కానీ మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంట? భౌతికంగానే ఉంటాయి. మన కథలకి కూడా ఎలాగుంటుంది అంటే ఆరాధనకి రాకపోవడం అనేది తప్పు మనకు తెలుసు, కానీ ఆ తప్పే పదే పదే చేస్తూ ఉంటాం. ఆరాధనకి ఆలస్యము రావడం అనేది తప్పు అని తెలుసు, పాపం అని తెలుసు, దాన్ని పదే పదే చేస్తూ ఉంటాం. అంటే తప్పైన పనులు పదే పదే చేసిన ప్రతి రాజు చరిత్ర ఏమైపోయిందంట? ముగిసిపోయింది. అంటే రాజులకే అటువంటి గతి పట్టించిన దేవుడు ఈరోజు నీకు నాకు అటువంటి గతి తప్పీడా? అయితే ప్రియులారా, ఈ మెనహేము రాజు కూడా ఏమైపోయాడంటే చనిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఎలాగా అనేది పరిశీలన చేసినట్లయితే చూడండి, 22వ వచనాన్ని మనం చదివినట్లయితే 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయము చదవండి. అంటే మర్డర్లు ఎక్కడ ఆగాయి అంటే ఇతన్ని చంపాడు, ఇతన్ని చంపాడు. ఇక్కడికి వచ్చేపాటికి ఇతన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. గల కారణం ఏంటి? ఇతను పక్క దేశ రాజులతో ఏం చేశాడంటే సంధి కూర్చుకున్నాడు. పక్క రాజ్యాలతో సంధి కూర్చుకున్నాడంటే ఇతను బలవంతుడా బలహీనుడా? బలవంతుడి మీదకి ఎవరైనా వస్తారా? రారు. కాబట్టి ఇతనిని ఎవరు కూడా ఏం చేయలేకపోయారంట? టచ్ చేయలేకపోయారు మన భాషలో. అయితే ఇతను చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారంటే పెకహ్యా రాజు అయ్యాడు.
ఇతను ఎవరంటే మెనహేము యొక్క కుమారుడు. ఒకవేళ మెనహేములో మంచి లక్షణాలు ఏమీ లేవు కదా, మరి పెకహేలో ఏమైనా మంచి లక్షణాలు ఉన్నాయంటే ఇతను కూడా మంచివాడేమీ కూడా కాదు. ఇతను మంచివాడు కాదు, భయభక్తులు కలిగిన వ్యక్తి కూడా కాదు అని మనకి అక్కడ అర్థమవుతుందన్నమాట. చూడండి, చూసినట్లయితే మీరు ఇతను ఇప్పుడు ఎన్నో రాజు అంటే 17వ రాజు. పెకహే ఎన్నో రాజు అంట? 17వ రాజు. ఇతను పరిపాలన చేసిన సంవత్సరాలు ఎన్ని? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో అతని క్రియలు ఎలా ఉన్నాయో పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 58వ సంవత్సరంలో మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని కింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీలైన 50 మందితోనూ అర్గోబుతోనూ అలిహేనుతోనూ కలుసుకుని షోమ్రోనులోనున్న రాజనగరిలోని అంతఃపురమందు అతన్ని చంపి పెకహకు మారుగా రాజాయను. అంటే మీకు అర్థమైందా? ఈ పెకహ్య కింద అధిపతి ఎవరంటే ఈ పెకాహు. ఇతని కింద ఇతను అధిపతిగా ఉండి సమయము చూసుకుని జనాలతో వెళ్ళి ఎవరిని చంపేశాడంట? పెకహ్యని చంపేశాడు. సేమ్ ఇలాంటి చరిత్రని మీరు ఎక్కడ చూస్తారంటే 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో చూస్తారు. అంటే నాదాబుని ఎవరు చంపుతారు? బేయషా. ఏలాముని ఎవరు చంపుతారు? జిమ్రీ ఎలా చచ్చిపోతాడంటే సూసైడ్. అలాగా సేమ్ సిమిలారిటీ. అయితే మీరు గమనించండి, ఇంతాకే న్యూస్లో నేను చూస్తూ ఉన్నప్పుడు జయలలిత మీకు తెలుసు కదా, జయలలిత కూడా 1562 ఎకరాలంట ఇంచుమించుగా తను సంపాదించిందంట. సంపాదించిన తర్వాత తను ఏమైపోయింది? చనిపోయింది. ఇప్పుడు అది ఏమవుతుంది, ఎవరికి చెందుతుంది అనే పరిస్థితులు చూస్తున్నప్పుడు కొంతమంది వచ్చి నేను జయలలిత యొక్క కుమార్తెని కుమారుణ్ణి అని అన్నారు. అయితే కోర్టు నిర్ధారణ చేసి మీకు ఎవరికి ఈ ఆస్తి సొంతము కాదని ఆస్తి అంతా కూడా సిబిఐ ఏం చేసిందంటే జప్తు చేసింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది కూడా అధికారాన్ని పట్టుకొని చాలా సంపాదిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ సంపాదించింది ఎవరికి కూడా సొంతం కాదు, పిల్లలకు కూడా సొంతం కాదు. ఇక్కడ మెనహేము కూడా వెన్నుపోటు పొడిచి షల్లూముని చంపాడు. షల్లూముని చంపిన తర్వాత వాళ్ళ కొడుకు రాజు అయ్యాడు పెకహ్య. మరి పెకహ్య యొక్క కుమారుడు రాజు అవ్వగలిగాడా? ఎంతో కుట్ర చేశాడు కానీ రాజు కాలేకపోయాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో సుఖవంతమైన జీవితాన్ని సంపాదించాలంటే కుట్ర పన్నితే సుఖవంతమైన జీవితం రాదు. కుట్ర పన్నినంత మాత్రాన అభివృద్ధిపరమైన జీవితం అనేది రాదు. సమాధానకరమైన జీవితం రావాలి అంటే మనం ఉదయకాలం కూడా చదివాం, మనము సిలువను మోసుకుంటూ క్రీస్తుని ఏం చేయాలంట? వెంబడించేవారిగా ఉండాలి. అయితే ఏ రాజు కూడా దేవునిని వెంబడించిన రాజు కాదు, దేవుని వాక్యాన్ని రాజ్యంలో వినిపించిన రాజులు కూడా కాదు. అయితే ఒక్కసారి మనము కూడా ఇలాంటి రాజుల్లో ఎవరో ఒకరిలాగా ఉన్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనము కూడా చూడండి, మనకు వచ్చిన ధనాన్ని బట్టి ఇల్లులు కట్టుకుంటాం, మనకున్న ధనాన్ని బట్టి బట్టలు కొనుక్కుంటాం. ఈ రాజులు కూడా అదే చేశారు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి భౌతికమైన అవసరాలు తీర్చుకున్నారు కానీ నాకు నా రాజ్యానికి ఏం అవసరమని అనుకోలేదు. వాళ్ళు దేవుని వాక్యము అవసరమని వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక మనిషికి అవసరమైనది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకు దేవుని వాక్యము అవసరం అంటే యోహును దీవించింది ఎవరంటే దేవుడే. ఏమని దీవించాడంటే నీ తర్వాత 4 తరాలు రాజ్యములో రాజులుగా ఉంటారు. అలాగే నీ తర్వాత తరం వాళ్ళు బాగుండాలంటే నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, నువ్వు దేవుడికి అనుకూలుడిగా బ్రతకాలి. అలాగా కాకుండా ఏదో నువ్వు కలిగిన దానిని బట్టి భౌతికమైన ఆలోచనలలో నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఇటువంటి జీవితాలనే మనము కూడా కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఈ పెకహ్య చనిపోయిన తర్వాత రాజు ఎవరయ్యారంటే పెకాహు అయ్యారు. ఈ పెకాహు ఎవరంటే పెకహ్య కిందే ఒక అధికారి, ఒక పనివాడు. అయితే ప్రియులారా, ఈ పెకహ్య గురించి మనం కొన్ని చూద్దాం.
ఈ పెకహ్యా కూడా ఏమైపోయాడంటే ఇతను కూడా కొంచెం తెలివైనోడే. ఇతను ఏం చేశాడంటే యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాలు చేసిన తర్వాత కూడా ఇతనిని కూడా ఒకరు వచ్చి చంపేశారు. ఈ పెకాహు కాలంలో ఏం జరిగిందంటే అశూరీలు ఉన్నారు కదా, అశూరీలు ఏం చేశారంటే వీళ్ళ పట్టణాలు కొన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఎవరి పట్టణాలు? పెకాహు పట్టణాలు. మెనహేం అయితే డబ్బులు చెల్లించారు. చెల్లిస్తే వాళ్ళు మన జోలికి రారు, కానీ డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు మన జోలికి వచ్చి యుద్ధము చేస్తారు. అయితే చూడండి 27వ వచనాన్ని చదువుకుందాం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడగు పెకాహు షమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును. మీరు ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజునైనా చూడండి, వాళ్ళందరూ కూడా ఎవరిని అనుసరించి జీవించారంటే యెరోబాము చేసిన పాపాలను అనుసరించే జీవించారు. నిజముగా ఒక్కోసారి మనకు అర్థం కాని విషయం ఏమిటి అంటే మనం కొన్ని తప్పులు చేసి తప్పించుకుంటామని అనుకుంటాం, కానీ మనం చేసిన తప్పులను మన తరువాత తరం వాళ్ళు ఏం చేస్తారంటే బాగా అబ్జర్వ్ చేస్తారు. మనం బద్ధకస్తులు అనుకో, మన పిల్లలు కూడా ఏమైపోతారు? బద్ధకస్తులు అయిపోతారు. మనము పాపం చేసే వాళ్ళమైతే మన తర్వాత తరం వాళ్ళు కూడా ఏమైపోతారంటే పాపం చేసేవారుగా తయారవుతారు. ఒకవేళ మనము నీతిమంతులు అయితేనే తర్వాత తరం వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతులు అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే అక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేల్ రాజైన పెకాహు దినములలో అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఇయోను పట్టణమును, అబెల్బేత్మాయకు పట్టణమును, యానాయాహు పట్టణమును, కేదేషు పట్టణమును, హోసేరు పట్టణమును, గిలాదు దేశమును, గలలియా దేశమును, నఫ్తాలి దేశమును దేశమంతయును పట్టుకుని అచ్చటనున్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన యోషియా ఇశ్రాయేల్ రాజునకు, అంటే మీకు అర్థమైందా? ఈ పెకాహు ఏమవ్వలేదంటే చనిపోలా. ఇతనిని ఎవరు పట్టుకుని పోయారంట? అషూరు రాజు పట్టుకుని పోయారు. అషూరు చెర అంటారు కదా. ఈ అషూరు రాజు ఏం చేశారంటే పెకాహుని కొన్ని దేశము వాళ్ళను కొంత జనాలను ఏం చేశాడంట పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజు ఎవరంటే ఈ యోషియా. అది ఇక్కడ దాకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మొదటి రాజు ఎవరంటే యెరోబాము కొడుకు జకర్యా. ఇతనే యోహు యొక్క 4వ తరం. ఇతని తర్వాత ఆ రాజరికం ఆగిపోయింది. ఇతనిని హత్య చేసింది ఎవరంటే షల్లూము. షల్లూముని హత్య చేసింది ఎవరంటే మెనహేము. మెనహేము కుమారుడు ఎవరంటే పెకహ్యా. పెకహ్యాను హత్య చేసింది ఎవరంటే పెకాహు. ఈ పెకాహుని ఎవరు ఎత్తుకుపోయారంట? అషూరు రాజు ఎత్తుకెళ్ళిపోయారు. దానికి గల కారణం కూడా ఏమిటంటే యెరోబాము చేసిన పాపాలనే వీళ్ళు విడవక చేశారు. ఇతను ఎంతకాలం పరిపాలన చేశాడంటే 20 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతను కూడా ఈ జనాలు రాజ్యాలు పట్టుకెళ్ళిపోయినప్పుడు ఈ పెకాహు కూడా ఏమయ్యాడంటే ఇతను కూడా చంపబడ్డాడు. అంటే ఈ రాజుల చరిత్ర అంతా పరిశీలన చేస్తున్నప్పుడు రాజులు ఒక్కొక్కళ్ళు ఏమైపోతున్నారు? చంపబడుతున్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు చేస్తున్న పాపములను బట్టి, వాళ్ళు చేస్తున్న అపరాధములను బట్టి, వాళ్ళు వెంబడిస్తున్న యెరోబాము క్రియలను బట్టి. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే జకర్యా చంపబడ్డాడు, షల్లూము చంపబడ్డాడు, తర్వాత పెకాహ్యా చంపబడ్డాడు, పెకాహు కూడా చంపబడ్డారు. వీళ్ళందరూ చంపబడ్డారు. అయితే రాజ్యంలో కొన్ని రాజ్యాలు ఎవరు పట్టుకెళ్ళిపోయారు? అషూరు. మీరు గమనించినట్లయితే పట్టుకెళ్ళిపోయిన రాజ్యాలు యోహు కాలంలో తెచ్చుకున్నారు వాళ్ళు. ఎవరు? యెహోవా యాహాజియే కానీ, యెహోవా యాషు కానీ, యెరోబాము కానీ తెచ్చుకున్నారు. కానీ తెచ్చుకున్న రాజ్యాలు మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే విడిచిపెట్టారు. అయితే కొంచెం మీ అందరికీ కూడా అర్థం అవడం కష్టంగా ఉండొచ్చేమో, ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా మీరు ఎప్పుడు విన్నట్లుగా దీని గురించి అర్థం కాదు. కానీ వీళ్ళలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వీళ్ళు చేసిన పొరపాట్లు బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ జీవితాలను ముగించేశాడు. మనం కూడా మన జీవితంలో ఒకవేళ పొరపాట్లు చేసినట్లయితే మన జీవితాలు కూడా ఏమవుతాయంటే ముగింపబడతాయి. అంటే పెకూహు కూడా మరి రహస్యంగా హత్య చేయబడ్డాడు.
అయితే ఇతని తర్వాత రాజు అయింది ఎవరంటే హోషేయ అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా మీరు ఈ రాజులను పరిశీలన చేసినట్లయితే ప్రతి రాజు కూడా ఉత్తర రాజ్యము సంబంధించిన రాజులు. వీళ్ళందరూ కూడా మొదటి రాజు చేసిన పాపాన్ని కొనసాగింపు చేస్తూనే ఉన్నారు. ఆ కొనసాగింపులోనే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను ఏమైపోయారంటే కోల్పోయారు. అయితే నేను ఒక చిన్న విషయంగా చెప్పి ఇంకా నేను ఈ వాక్యాన్ని మీకు ముగిస్తాను. ఈ హోషేయ ఇక్కడ మనం కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హోషేయ అంటే అర్థం ఏమిటంటే రక్షణ. ఇతను ఎంతకాలం పరిపాలన చేశాడంటే ఇతను 9 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఇతను పరిపాలన చేసినప్పుడు ఇతను కొంతకాలం ఏం చేశాడంటే ట్యాక్స్ కట్టాడు. ట్యాక్స్ కట్టిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఇంకా కట్టకూడదు అని అనుకున్నాడు. కట్టకూడదు అని అనుకున్నప్పుడు ఆ అషూరు సైన్యం ఏం చేసిందంటే ఈ రాజ్యపు కాలంలో ఇశ్రాయేల్ వాళ్ళందరినీ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే నిర్ణయించిన దానిని కట్టుకోకపోవడం వల్ల, సంధి చేసుకున్న దాని ఒప్పందం ప్రకారంగా జీవించుకోకపోవడం వల్ల ఇతని జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చెరలోకి వెళ్ళిపోయింది. అలాగే మనము కూడా చూడండి, 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యూదా రాజైన ఆహాజు ఏలుబడి 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన యోషియా షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజుల చెడుతనము చేసిన మట్టుకు చేయక పోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. అతని మీద అషూరు రాజైన షల్మనేజరు యుద్ధమునకు రాగా యోషియా అతనికి దాసుడే పన్ను ఇచ్చేవాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోన్ వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అషూరు రాజుకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అషూరు రాజుకు తెలుసుకుని అతని సంఖ్యలు వేయించి బందీ గృహములో ఉంచెను. అయితే ఇక్కడ నేను ఈ హోషేయ విషయంలో మీకు కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాను. హోషేయ ముందు ఏం చేశాడంటే పన్ను చెల్లించాలనుకున్నాడు. పన్ను చెల్లించినంతకాలం అషూరు రాజు ఏం చేయలేదు, ఇతనికి హాని చేయలేదు. ఇతను ఏం చేశాడంటే ఐగుప్తు రాజుతో చేతులు కలిపి, ఆ రాజు పేరు ఏంటంటే సో అని అన్నట్టుగా అక్కడ చెప్తున్నాడు. ఆ ఫరో పేరు సో. ఆ రాజుతో చేతులు కలిపి ఎవరికి పన్ను ఎక్కొట్టాలనుకున్నాడు? అషూరు రాజుకి. ఆ విషయం ఎవరికి అర్థమైంది? అషూరు రాజుకి అర్థమైంది. అర్థమవగానే బందీ చేసి ఏం చేశాడంటే చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ నేనేం నేర్పించాలనుకుంటున్నానంటే మనము కూడా దేవునితో బాప్తిసము తీసుకుని ఒక సంధి చేసుకుంటాం. ఏమని అంటే క్రమముగా ఉంటామని, దేవునికి లోబడతామని, లేదా భక్తిగా జీవిస్తామని. మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే ఈ లోకపు రుచులను చూసిన తర్వాత దేవుని కార్యాలకు డొమ్మా కొడుతూ ఉంటాం. అలా డొమ్మా కొట్టినప్పుడు ఒక మనిషికే ఇంత కోపం వచ్చి ఇతన్ని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు కదా దేవుడు. మనిషిని మోసం చేస్తేనే మనిషి ఒప్పుకోకుండా ఇతన్ని ఏం చేశాడంట? చెరలోకి తీసుకెళ్ళిపోయారు. మరి మనం దేవుణ్ణి మోసం చేస్తే దేవుడు విడిచిపెడతాడా? కాబట్టి ప్రియులారా, ఈ రాజుల చరిత్ర అన్నిటిలో కూడా ప్రప్రథమైన అంశం ఏంటంటే మనము దేవునితో సంధి చేసుకోవాలి. సంధి చేసుకున్న దానిని బట్టి మనం ఏం చేయాలంటే జీవించాలి. జీవిస్తే మనలను మన కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడంటే దీవించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే వీళ్ళు చేసిన ప్రథమైన పాపం ఏంటంటే జాతి పాపం. ఈ జాతి ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఒకటే పాపం చేసింది. ఏంటంటే దూడలను పూజించడం. ఆ దూడలను పూజించడం వల్ల ఆ జాతి పాపము దేనికి కారణమైందంటే దేశ నాశనానికి కారణమైంది. అలాగే మనము చేసే పాపము మన కుటుంబ నాశనానికి ఏమైందంటే కారణమవుతుంది. మనము చేసే దుర్మార్గము మన కుటుంబానికి ఏమైందంటే నాశనం చేసేది. కాబట్టి క్రైస్తవ్యంలో మనం వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదో ఆదివారం వచ్చాము, ప్రార్థన విన్నాము, ఏదో ఆదివారం వచ్చినప్పుడు నిద్ర వస్తే నిద్రపోయాము, ఏదో ఆదివారం వచ్చాము నలిగిపోయిన ఒక 10 రూపాయలు 20 రూపాయలు వేసామని కాదు. కానీ ఒక జాతి పాపము చేస్తే దేశము నాశనం అయింది.
అలాగే ఒక మనిషి పాపము చేస్తే తన కుటుంబము తన వంశం అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. పాపము పరిపక్వమైంది, నీతి కూడా ఏమైంది? నువ్వు పాపముగా ఉంటే నీ కుటుంబానికి పాపం సోకిద్ది. అదే నువ్వే నీతిమంతుడుగా ఉంటే నీ కుటుంబం ఏమైందంటే అభివృద్ధి. అంటే పాపము చేసిన వ్యక్తి జీవితము నాశనం అయింది, నీతిగా బ్రతికిన యొక్క వ్యక్తి జీవితము వారి కుటుంబాలు ఏమవుతాయంటే అభివృద్ధి పడతాయి. అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు వీళ్ళకి. ఎంతకాలం అవకాశం ఇచ్చాడంటే 19 రాజులు అవకాశం ఇచ్చాడు. ఈ 19 రాజుల్లో ఒక్క రాజు కూడా పూర్తిగా దేవునికి లోబడిన వాళ్ళు కాదు. చివరి రాజు గురించి ఏం చెప్తున్నాడంటే, గతంలో ఉన్నంత చెడ్డవాడు కాదు కానీ ఇతను కూడా ఎలాంటి వాడంట? చెడ్డవాడే. మనం కూడా ఏం చేస్తామంటే ఒక్కోసారి నెలలో 4 వారాల్లో 3 వారాలు మానేసి 1 వారం వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పూర్తి చెడ్డవాళ్ళు అనుకోవచ్చు మనం. నెలలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, 3 వారాలు వచ్చి 1 వారం మానే వాళ్ళు ఉంటారు. కానీ ఎలాంటి చెడ్డవాడికైనా శిక్ష ఒకటే. అయితే దేవుని సంఘానికి రావాలా, అది పాపమా అంటే అవును. మనము దేవునితో మనం కూడా ఏం చేశామంటే యోష్యాలాగా సంధి చేసుకున్నాం. సంధి చేసుకుని ఆయనకి లోబడతామని మాట ఇచ్చి ఉన్నాం. అందుకే బాప్తీసం తీసుకునే ముందుగా మిమ్మల్ని ఏమడుగుతారో మీరు చెప్పండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ అందరినీ బాప్తీసం ఇచ్చినప్పుడు మీ సేవకుడు మిమ్మల్ని ఏమడిగారు చెప్పండి. మరలా ఇవాళ మీ అందరికి కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు యేసు దేవుడని నమ్ముతున్నావా, యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నావా, యేసుకు లోబడ్డానికి నీ హృదయము సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంటే ఆయనకి ఆ రోజు మనం ఏం చేశామంటే దేవునితో ఆ బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా ఆయనతో మనం ఏం చేసుకున్నామంటే సంధి చేసుకున్నాం యోష్యాలాగా. అయితే మరలా మనం తిరిగి ఈ లోకపు ఆలోచనలలో లోకపు పనులతో ఉద్యోగాల్లో పడిపోయి ఆ సంధిని మరిచి దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టామంటే యోష్యాని చెరలోకి తీసుకువెళ్ళిపోయినట్లుగా దేవుడు కూడా పాపం అనే చెరలోకి మనం వెళ్ళిపోయి మన జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియులారా, వీళ్ళందరూ కూడా పాపము చేశారు కానీ వాళ్ళ హృదయాలను ఏం చేసుకోలేదంటే మారు మనసు పొందలేదు. ఒకవేళ వీళ్ళు మారు మనసు పొందినట్లయితే దేవుడు దీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలంటేనే దేవుని ప్రజలని అర్థం. అలాంటి దేవుని ప్రజలు ఇప్పుడు ఇంకా లేరు. దానికి గల కారణం ఏంటంటే వారి పాపమే. వాళ్ళని అషూరు చెరకి దేవుడే వాళ్ళని అప్పచెప్పేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇశ్రాయేలు జాతి ఇంకా లేదా అంటే దీని ప్రకారంగా చూస్తే ఇశ్రాయేలు జాతి ఇంకా లేదు. కొంతమంది ఏమంటారంటే మరలా ఇశ్రాయేల్ చెరలోంచి వచ్చారని కొంతమంది కూడా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా అషూరు చెరకి అప్పగించడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతికమైన ఆలోచనలు చేయడం వల్ల నాశనం అయ్యారు. స్థానిక సంఘంలోకి వచ్చే మనము కూడా వేటిని పక్కన పెట్టాలంటే భౌతికమైన ఆలోచనలను పక్కన పెట్టాలి. చాలామంది భౌతికమైన ఆలోచనలు పట్టుకుని స్థానిక సంఘంలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నడూ కూడా అభివృద్ధి పొందలేరు. కొంతమంది కుట్ర పని ఏదో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటి పేర్లు కూడా ఏమీ నిలబడవు. ఏదో కొన్ని మంచి మాటలు మాట్లాడి హృదయంలో ఎన్నో ద్వేషాలు ఉన్నా కూడా ఏదో చేద్దామని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మంచి కూడా ఏమీ జరగదు. అలా చేసిన వాళ్ళే ఈ రాజులందరూ కూడా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎలాగ ఉండాలి అనేది దేవుని వాక్యం ద్వారా చాలా చక్కగా నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశీలన చేసి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. దేవుడు పాత నిబంధన కాలమే కాదు, కొత్త నిబంధన కాలంలో కూడా ఏం చెప్తున్నాడంట, తినేసి తాగేసి విగ్రహాలకు పూజించే వ్యక్తులుగా మనం ఎలా ఉండకూడదంట, అలా ఉండకూడదు. అలా ఉండినట్లయితే మనము కూడా దేవుని ఆజ్ఞలకు అవిధేయులుగా జీవించిన వాళ్ళం అవుతాం. దేవుని ఆజ్ఞలకు అవిధేయులమైనట్లయితే మన జీవితాలు మరణమయ్యే అవకాశము, మన కుటుంబాలు పాడైపోయే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను.
కాబట్టి మరి వీళ్ళ జీవితాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే 722 కాలంలో యోషియా పరిపాలన చేసింది ఏంటంటే 732 నుంచి 722 దాకా పరిపాలన చేశాడు. 722 కాలంలో వీళ్ళు ఏమైపోయారంటే చెరలోకి వెళ్ళిపోయారు. ఆ తదుపరి విషయాలను బైబిల్ మనకి తెలియజేయడం లేదు. చూడండి, జకర్యా అంటే యోహు యొక్క మనవడు. తర్వాత వచ్చిన వాళ్ళు 1, 2, 3, 4, 5 ఈ 5గురు రాజులు కూడా దేవునికి వ్యతిరేకంగానే చేశారు, కానీ వాక్యానుసారంగా వీళ్ళు కూడా జీవించలేదు. వాళ్ళు, వాళ్ళ జీవితం, వాళ్ళ రాజ్యం, వాళ్ళ దేశం అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. కాబట్టి మరి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలి అంటే దేవునికి లోబడుతూ దీవింపబడడానికి పాత్రలం అవ్వాలి, కానీ శపింపబడడానికి మనం ఏమవ్వకూడదంటే పాత్రలను కాకూడదని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మరలా మీరు కూడా ఇళ్ళకి వెళ్ళి ఈ 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయాన్ని 17వ అధ్యాయం దాకా మీరు ఇళ్ళకి వెళ్ళి చదివినట్లయితే మరిన్ని లోతైన విషయాలు మీకు కూడా బాగా అర్థమవుతాయని తెలియజేస్తూ ముగిస్తూ